ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ్ల ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. అమరావతి సచివాలయంలో జరగబోతున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకోబోతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు నెలకు 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే మానవీయ పథకానికి నేడు కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. అలాగే రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు హడ్కో నుంచి 4,450 కోట్ల భారీ రుణం పొందే అంశాలపై కూడా చర్చను జరిపించబోతున్నారు. మరోవైపు రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో స్పష్టత రాబోతోంది. ఫిబ్రవరి 2వ వారంలో సభను ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులను ముందుకు వేస్తోంది. దీంతో పాటు దావోస్ పర్యటనలో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశం ఎజెండాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. రాజకీయంగా చూస్తే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని, వైసీపీ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇవాళ జరగబోతున్న ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ కేబినెట్ లో భేటీకి ఆమోదముద్ర పడే అవకాశం ఉందనుకోవాలి. అప్డేట్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే మరికొద్దిసేపట్లో సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. దాదాపుగా 40 అంశాల పైగా ఎజెండాగా పెట్టి ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. పలు కీలకమైన అంశాలను ఏపీ కేబినెట్ చర్చించబోతుంది. పలు సంస్థలకి భూ కేటాయింపులు, అలాగే రాజధానికి సంబంధించి కూడా హడ్కో నుంచి దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేబినెట్ కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాజధానిలో వీధిపోటు ప్లాట్లకు సంబంధించి 112కు సంబంధించి ఉన్న వాటిని వేరే చోట ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంతో పాటు ప్రజల్లో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి, అలాగే ఇటీవల కాలంలో కొన్ని అంశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రతిదాన్ని కూడా రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకునే ప్రయత్నం చేస్తాం, దీన్ని ఖండించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పాడు. అలాగే అమరావతి గ్రామాల్లో అనాథైన పిల్లల కోసం పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. వీటన్నిటికి సంబంధించి అభివృద్ధి ఆమోదానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇటీవల సీఎం చంద్రబాబు మంత్రులు దావోస్ పర్యటన నేపథ్యంలో దాదాపుగా ఎన్ని సంస్థలకు సంబంధించి ఎంఓఏలు కుదిరినాయి, వాటన్నిటికి సంబంధించి గ్రౌండ్ ఎప్పటికి జరగబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దావోస్ పర్యటనలో దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓఏలు జరిగినాయి. దీంట్లో 68 సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పనులు ప్రారంభించేందుకు సిద్ధమైన నేపథ్యం కనిపిస్తుంది. వాటన్నిటికీ భూ కేటాయింపులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 46 కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టేందుకు ముందుకొచ్చే వాటికి భూ కేటాయింపు కూడా జరిగింది. వాటి పనితీరు ఏ రకంగా ఉంది, అలాగే మిగిలిన కంపెనీలు ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి, అలాగే భూములు తీసుకున్న కంపెనీలు ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాయా లేదా, అక్కడ నిర్మాణ సంస్థలు చేపడుతున్నాయా లేదా అనేది చర్చించి వారికి అవసరమైన భూ కేటాయింపు రద్దు చేసే దిశగా కూడా ప్రభుత్వం ఈరోజు కేబినెట్ భేటీలో ప్రత్యేకంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు ఏపీ కేబినెట్ కి సంబంధించి కూడా త్వరలో జరగబోతుంది. అంటే ఈ వచ్చే నెల 11, 12వ తేదీ నుంచి జరగబోతున్న ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు ప్రధానంగా చర్చించాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.